వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో గైస్. ప్రజెంట్ అయితే నేను సచ్దేవ్ స్పోర్ట్స్కి వెళ్తున్నా. నా బ్యాడ్మింటన్ ర్యాకెట్ స్ట్రింగ్ పోయింది. సో దానికోసం అని చెప్పి బ్యాట్ సచ్దేవ్లో ఇచ్చిన పోయి అది కలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బొటానికల్ గార్డెన్ రూట్లో అయితే పోతున్నా. రచ్చరచ్చున్నది రోడ్డు. ఇది రాంగ్ టైంలో వచ్చినట్టున్నా. కరెక్ట్ స్కూల్ వదిలేసే టైంకి బస్సులు అయితే ఫుల్ కనబడుతుంది. బొటానికల్ గార్డెన్ రోడ్డు ఎట్లుందో చూడాలి, ట్రాఫిక్ ఉందో లేదో అనేది. మనకైతే హైదరాబాద్లో స్కూల్ టైమింగ్స్ అక్కడ తెలియదు. ఈవినింగ్ వదిలేసేటి. మార్నింగ్ అయితే 8:30 అట్లుంటాయి. 8:30 9 ఆ టైంలో ఉంటాయని తెలుసు. ఈ రోడ్డుకి అయితే ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే నేను ఆగమాగం అనిపించింది. ఖాళీగా ఉన్నది రోడ్డు, మనకేం డోకలేదు, సమ్మసం వెళ్ళిపోవచ్చు. ఈరోజు అయితే మార్నింగ్ పడుకునేసరికి 10:30 11 అయ్యింది. ఓవర్ నైట్ పడుకోలే అసలు. మళ్ళీ లేచేసరికి 3 అయ్యింది. 3కి లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకేం తినలే. సచ్దేవ్లో ర్యాకెట్ కలెక్ట్ చేసుకున్నాక పోయి ఏదన్నా తినేయాలి. మళ్ళా నేనైతే రూమ్కి వెళ్ళే దారిలో పిస్తా హౌస్ ఉంటుంది. పోయి పిస్తా హౌస్లో చాయ్ సమోసా ఏదో ఒకటి దొరకట్టుకుందాం. సచ్దేవ్లో అయితే ర్యాకెట్ ఇచ్చింది అయితే నేను కాదు, మా ఫ్రెండ్ ఇచ్చిండు. నెంబర్ కూడా మావాడిదే రాసి ఉంటుంది. వాడు ఏమంటాడు, ఇప్పుడు బిల్లు కూడా లేదు, ఒరిజినల్ బిల్ నా దగ్గర, ఫోటో మాత్రమే ఉన్నది. ఇంత ఖాళీగా అయితే ఈ రోడ్ ఎప్పుడు చూడలే నేను. మార్నింగ్ 5 o'clock 4 o'clock ఉంటుంది కావచ్చు. ఇట్లాంటి ఈవినింగ్ టైంలో అయితే ఖాళీగా ఎప్పుడు కనబడలే. ఓకే, నేనైతే సచ్దేవ్కు వచ్చేసిన. బైక్ పార్కింగ్ వేసుకొని పోదాం లోపలికి. ర్యాకెట్ అయితే నా చేతికి వచ్చింది. ఇంకా పోయి వేరే పనులు చూసుకోవాలి.